ప్రాంతం ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే నినాదాలతో మారి మోగిపోతోంది. మురళీ నాయక్ పార్థివ దేహం దగ్గర చాలా మంది అధికారికంగా అక్కడి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు, నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత అక్కడికి చేరుకున్నారు, మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహానికి నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని ఆయన చివరి వీడ్కోలు నేపథ్యంలో నివాళులర్పిస్తున్నారు. ఆ దృశ్యాలను చూస్తే నిజంగా కలిచివేస్తోంది. ఇటువంటి దృశ్యాలు చూసినప్పుడు నిజంగా రక్తం మరుగుతోంది. పాకిస్తానీల చేతిలో మన జవాన్లు ఎంతోమంది మరణించారు. ఈ 3 రోజులుగా సుమారుగా 10 మందికి పైగా జవాన్లు వీర మరణం పొందారు. అటువైపుగా అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఆయన పార్థివ దేహాన్ని చివరిగా వీడ్కోలు పలకబోతున్నారు ఆ ప్రాంతం ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఏకంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. చాలామంది అక్కడికి చేరుకుంటున్నారు. సో ఇక్కడ సింగర్ మంగ్లీ కూడా అక్కడికి చేరుకున్నారు. మురళీ నాయక్ కుటుంబంతో తను భేటీ అయ్యారు. మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. హోంమంత్రి అనిత అక్కడికి చేరుకున్నారు. నిజంగా మురళీ నాయక్ పార్థివ దేహం దగ్గర ఆ ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అక్కడికి ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో వీర మరణం పొందినటువంటి మన మురళీ నాయక్ కోసం మనం కూడా ఒక్కసారిగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరుస్తూనే మన జవాన్ యొక్క స్థైర్యాన్ని మనం కూడా చాటి చెప్దాం. అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్. వీర మరణం పొందినటువంటి ఈ మురళీ నాయక్ని అందరం కూడా తలుచుకోవాల్సిందే. ఆయన స్థైర్యాలని డెఫినెట్గా మెచ్చుకోవాల్సిందే. పాకిస్తాన్ ముష్కరుల చేతిలో, పాకిస్తాన్ ఆర్మీ చేతిలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించి అక్కడి తాజా పరిస్థితి చూద్దాం ఒకసారి. సో మంత్రులు చేరుకోవడం, అధికారికంగా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం. మురళీ నాయక్ ఒక యువకుడు, భారత వనికి అందించినటువంటి ఒక యువ రక్తం ఉన్నటువంటి యువకుడు. సో రొమ్ము విరిచి పాకిస్తాన్ ముష్కర్లను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన వీర మరణం పొందారు. ఒకసారి మురళీ నాయక్ నివాసం దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితి చూద్దాం. बेटा रमना जमारा ए हवेली मायड़ियो आवे बाबरे बेटा ने बला लोयड़ियो ओ बाबेड़ी नकाई के गो ఎంతలా తరలిపోతుంది చూడండి. దేశ సేవకై తన కొడుకుని దేశానికి రక్షించమని చెప్పి బార్డర్కి పంపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు ఆ కొడుకుని అలా చేసి ఇబ్బందులకు గురి చేసి కొడుకుని చంపేసిందని తెలిసిన తర్వాత ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. కన్నపేకర ఆ ఆర్తనాదాలు, ఆ తల్లి ఏడుస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. సో ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ప్రజెంట్ అందరూ కూడా వచ్చి మరి కాసేపట్లో అక్కడికి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆ కుటుంబానికి మనం కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపడదాం. ఒకసారి మనం కూడా ఆ జవాన్ యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని వినిపిద్దాం. మనం కూడా మనవంతుగా పాకిస్తాన్కి ఒక మురళీ నాయక్ నినాదాన్ని పాకిస్తాన్ వరకు వినిపించేలా చేద్దాం. అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్. ఒకసారి మురళీ నాయక్ చివరి వీడ్కోలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యూ.
గ్రామానికి చేరుకున్నటువంటి నేపథ్యం ఘనంగా నివాళులు అర్పిస్తూ వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహం అయితే మాత్రం స్వగ్రామానికి చేరుకున్నటువంటి నేపథ్యం ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు ప్రజలు కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ కాసేపట్లో క్రిమియేషన్ జరిగే ప్లేస్లో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నం లోపు 12 లోపు క్రిమియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు చూడవచ్చు మనం. క్రిమియేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో కలితాండాకు అతి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక 200-300 మీటర్ల సమీపంలో ఉన్నటువంటి వారి సొంత ప్లేస్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైతే మరి కాసేపటికి 9:30 గంటలకల్లా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి. ఇప్పటికైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారు కానీ మరి ఇప్పటికే నారా లోకేష్ అక్కడ బయలుదేరారు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీస్ అధికారులు కానీ మొత్తం అంతా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ దాదాపు 12 గంటల పైన ఇక్కడికి బాడీని తీసుకుని అధికార లాంఛనాలతో సైనిక లాంఛనాలతో ఇక్కడ క్రిమియేషన్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికే అది ఏదో తనకు కావాల్సినటువంటి తను పూడ్చడానికి సైనిక లాంఛనాలతో పూడ్చడానికి గుంతని కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఆర్టీవీ లైవ్ స్క్రీన్ ద్వారా. ఇక్కడ మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే విపరీతంగా మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రౌడు నాయకులు వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కొంచెం పగడ్బందీగా ఇప్పటికే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ గ్రామస్తులే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామందికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి క్రిమియేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు అధికారులు ఇక్కడ దగ్గరుండి మరి వారి ఏర్పాట్లు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం ముగియనుంది. అధికారిక సైనిక లాంఛనాలతో మొత్తం, ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ తన మీద కప్పిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారు చూద్దాం. ఇప్పుడు ఎన్నింటికల్లా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఉన్నారు మనతో. ఏం చెప్తారు సార్? ఏం సార్ ఇక్కడ క్రిమియేషన్కి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. సో అంత్యక్రియలన్నీ కూడా 9 గంటల తర్వాత మొదలయ్యి మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఇక్కడున్న మనకు వచ్చే ప్రజలను బట్టి తెలుస్తుంది. అంతిమయాత్రలో పాల్గొనేదానికి ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1350 మందిని పోలీసులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రిమియేషన్కి సైనిక లాంఛనాలతో ఉంటుంది, ఎలా ఉంటుంది? సైనిక లాంఛనాలతో పాటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ హానర్తో పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమంగా పూర్తి లాంఛనాలతో ఇక్కడ ఈరోజు క్రిమియేషన్ చేయబడుతుంది. ఇప్పుడు క్రిమియేషన్ ఎక్కడ జరుగుతుంది సార్? వారి ప్లేసా లేదంటే మీరు ప్రభుత్వం సెలెక్ట్ చేస్తారు? వారి సొంత భూమిలోనే, వారికి సంబంధించిన సొంత భూమిలోనే వాళ్ళు ఈరోజు సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే ఉండాలి. వాళ్ళకి ఉన్నది ఒకే కొడుకు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాధి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని వాళ్ళు నిర్ణయించుకోవడం వల్ల ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ క్రిమియేషన్కి భారీగా మాబ్ వచ్చే అవకాశం ఉందని బ్యారికేడ్లు ఇటువంటివి ఏర్పాటు చేశారు? పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనం చూస్తున్నాము అంతా కూడా దాదాపు 100 మీటర్ల వరకు ఎవరిని కూడా అలౌ చేయకోకుండా పూర్తి స్థాయిలో స్టేట్ హానర్ కానీ వీటన్నిటికి కూడా ఎక్కడ భంగం కలిగించకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆఫ్టర్ బ్యారికేడింగ్ తర్వాత మీరందరినీ కూడా అలౌ చేస్తాము. దాని తర్వాత ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు మనతో పాటు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ సార్ కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో చాలా క్రమశిక్షణతో ఏదైతే మన మురళీ నాయక్ గారి యొక్క అంతిమయాత్రను విజయవంతంగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పూర్తి స్థాయిలో ఆర్మీకి ప్రజలందరూ కూడా భారత ఆర్మీకి భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి మేము శాయశక్తులు కృషి చేస్తున్నాము. ప్రజలు వచ్చిన దేశభక్తులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు.
చూడొచ్చు క్రిమియేషన్కి అయితే మాత్రం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ సైనిక అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాకుండా సైనిక అధికారులు కూడా ఇక్కడ, ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలామంది మాబు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ ఏదైతే ఉందో క్రిమియేషన్ అనేది దాదాపు 12 గంటలకు ఇక్కడ బాడీని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, లేదంటే మాబు కూడా ఎక్కువ రాకుండా 100 మీటర్ల మేరకు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయనకి గౌరవ సూచకంగా ఆయన సాగనంపడానికి అన్ని రకాల